హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రావండి. అలాంటి వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పీరియడ్స్ అనేవి సమయానికి వచ్చేస్తాయి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. తర్వాత అల్లం అండి. ఒక ఇంచు అల్లం ఇలా తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి వాటర్‌లోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వాము వేసేసేయాలి. ఒక స్పూన్ వాము వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇవి వాటర్ అంతా మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాల్లో బాగా మరిగిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మరిగించిన తర్వాత చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇలా పెట్టేసి మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా బాగా మరిగిన తర్వాత ఈ వాటర్‌ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టేసుకొని తాగేయాలండి. ఇలా గనక రోజు పరగడుపులో ఒక 4, 5 రోజులు ఇలా చేసామనుకోండి, పీరియడ్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి. ఎప్పుడైనా పూజలు, ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నాయన్నప్పుడు మన పీరియడ్ కింద ఒక వారం ముందు రోజుల నుంచి ఇలా తాగుతూ ఉన్నట్టయితే పీరియడ్స్ అనేవి ఒక 4, 5 రోజులు ముందుగానే వచ్చేస్తాయండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. టాబ్లెట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్‌గా అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ దీపావళి పండుగకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీపాలైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. నేనిక్కడ 2 గాజు బౌల్స్ అయితే తీసుకున్నాను. అందులోకి వాటర్ వేసేస్తున్నానండి. నిండుగా ఇలా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత చూడండి, పసుపు వేస్తున్నాను. ఒక దాంట్లోకి పసుపు, ఒక దాంట్లోకి కుంకుమ వేస్తున్నాను. మీ దగ్గర ముగ్గులకు వేసే కలర్ ఏదైనా ఉంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చండి. నేనిక్కడ పసుపు, కుంకుమ వేస్తున్నాను. పసుపు, కుంకుమ అయితే అందరి ఇళ్లలోనూ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి పసుపు, కుంకుమతో నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. ఇందులోకి ఒక స్పూన్, అందులోకి ఒక స్పూన్ వేసేసాను. తర్వాత ఇలా కాస్త మందంగా ఉన్న కవర్స్ అయితే తీసేసుకోండి. ఒక పేపర్ ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ కవర్ని ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా హోల్స్ లాగా వచ్చేస్తుంది. అందులోకి ఒత్తులు ఉంటాయి కదా, ఒక ఒత్తినైతే ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు ఈ వాటర్లోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి చూడండి, రెండు కూడా నేను అలాగే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి వెలిగించుకోవడం. ఇలా కనుక వెలిగించుకున్నట్టయితే తక్కువ నూనె అయితే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయండి. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఇంట్లో. ఇలా తక్కువ నూనెతో మనకు దాదాపు ఒక గంట సేపు దాకా ఇవి వెలుగుతూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఏదైనా కలర్స్ ఉంటే, ఇంకా పువ్వులు లేదంటే చమ్కీలు ఏదైనా ఉంటే కూడా వేసేసుకోవచ్చు ఆ వాటర్లోకి. చూడ్డానికి ఇంకా అందంగా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉందండి. నైట్లో అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఒక నిమ్మకాయ ఉంటే చాలండి. మనము చేతికి గోరెంటాకు అయితే పెట్టేసుకోవచ్చు. బాగా ఎర్రగా పండుతుంది. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండేసుకున్నాను ఒక బౌల్లోకి. తర్వాత బాగా ఎర్రగా ఉన్న కుంకుమ అయితే తీసుకోవాలండి. దీనికి బాగా ఎర్రగా ఉన్న కుంకుమ అయితే మనకు బాగా పండుతుందన్నమాట. చూడండి, ఇలా బాగా వేసేసుకొని బాగా ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇంత కూడా అవసరం లేదండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం అయితే చాలండి. ఇదైతే ఒక 4, 5 మెంబర్స్‌కి అయితే అవుతుంది. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. మీకు ఏదైనా డిజైన్ వేయాలి అనుకుంటే ముందుగా పెన్‌తో గీసేసుకోవాలండి. పెన్‌తో వేసిన తర్వాత ఇలా ఒక ఇయర్ బడ్ తీసేసుకొని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి డిజైన్ అయినా కూడా మనము ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా ఎర్రగా పండుతుంది. మనకు ఇది ఎక్కువ రోజులు ఉండదండి. ఒక రోజు లేదంటే 2 రోజులు ఉంటదంతే. బట్టలు ఉతకడము గిన్నెలు తోమడము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా! అందువల్ల ఇది తొందరగా వెళ్ళిపోతుంది. 2 రోజులైతే ఉంటుందండి. పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. కొద్దిగా నిమ్మరసము, ఇంట్లో ఉన్న కుంకుమ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా కనిపిస్తూ ఉందో అసలకి. నేను మొత్తం వేసేసి ఇది డ్రై అయ్యాక మీకు వాష్ చేసి చూపిస్తానండి. ఇది డ్రై అవ్వడానికి కూడా చాలా టైం ఏం పట్టదండి. ఒక 5, 10 నిమిషాల్లోనే బాగా డ్రై అయిపోతుంది మనకు. ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. ఎర్రగా పండుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఎర్రగా అయితే అయ్యిందో చూస్తున్నారు కదా! క్లాత్‌కి కూడా అస్సలు అవ్వదు కలర్ అనేది. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు కావాలి మాకు గోరింటాకు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
టీ రోజు తాగే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసి టీ పౌడర్ వేసేసాను. తర్వాత ఒక రోట్లోకి ఒక ఏలక్కాయ, అలాగే 2 లవంగాలు, కొద్దిగా అల్లం వేసేయాలండి. వేసేసి చక్కగా దంచేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా బాగా దంచేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఆ లోపు మనకు టీ పౌడర్ అయితే కాస్త ఉడికి ఉంటుంది. అందులోకి ఇది వేసేసి ఇది కూడా కాసేపు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పాలు వేసేసుకోవాలండి. మీకు ఎంత పాలు కావాలో అంత పాలు వేసేసుకొని తర్వాత షుగర్ కానీ, మీకు షుగర్ ఇష్టం లేదు అంటే బెల్లం కానీ వేసుకోవచ్చు. తగినంత వేసేసుకొని బాగా మరిగించేసుకోవాలండి. ఇలా బాగా మరిగితే మనకు టీ టీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇదైతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగానైతే ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకు టీ అయితే రెడీ అయిపోయింది. వడగట్టేసుకొని తాగేయడమే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా టీ తాగి బోర్ కొడుతుంది అనేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా కూరలు కానీ లేదంటే ఏదైనా కర్రీలు కానీ మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనము అలాగే తినలేం కాబట్టి చల్లగా ఉంటుంది. అందుకని అలాగే తినలేం కాబట్టి మనము వెంటనే పొయ్యి మీద పెట్టి వేడి చేసేస్తూ ఉంటాం స్టవ్ మీద. అలా కాకుండా మనము వేడి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బయటకి తీసి పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో నుండి, మనకు గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలకే మనకు కర్రీ అనేది వేడైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 1 స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అందరికి కూడాను. చాలా డబ్బులైతే సేవ్ చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల. 1 స్పూన్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ ఎక్కువైంది కాబట్టి కొద్దిగా తీసేస్తున్నాను. 1 స్పూన్ బియ్యం పిండి తీసేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేస్తూ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు, అలాగే పల్చగా కూడా ఉండకూడదు. చూశారు కదా, ఇలా బాగా కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ వెలిగించేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇలా వేడి చేస్తూ ఉండాలి. ఇలా వేడి తిప్పుతూ ఉండాలండి. చెయ్యి వదలకుండా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్నట్టయితే చూశారు కదా, ఇలా బాగా దగ్గరికి అవుతుందండి. ఇలా బాగా గట్టి పడుతుంది. మీరు ప్యాకెట్దైనా తీసుకోవచ్చు బియ్యం పిండి, లేదంటే ఇంట్లో చేసిన బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చండి. చూడండి బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చూశారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకోవాలండి. దించేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇందులోకి కొబ్బరి నూనె వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వేడి ఉన్నప్పుడే వేసేయాలండి 1 స్పూన్ కొబ్బరి నూనె. అలాగే ఆల్మండ్ ఆయిల్ వేసానండి, బాదాం నూనె 1 స్పూన్ వేసేసాను. వేసేసి మీ దగ్గర ఏమైనా విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదండి. నేను ఇవి 2 మాత్రమే వేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసేయాలండి. ఇది బాగా చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత మనము ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట పెడితే ఇది నిలువ ఉండదు. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామనుకోండి ఒక 10 రోజుల దాకా యూస్ చేయొచ్చు. ఇది దేనికంటారా, నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. మనకు ఫేస్ మీద ఎక్కువగా మొటిమలు ఉంటాయి అనుకోండి, అలాగే నల్ల మచ్చలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, అవేమీ లేకుండా ఉండాలి అంటే దీన్ని ఒక వారం ట్రై చేసి చూడండి. ఫేస్ అయితే ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు కదా, అలా వస్తుందండి స్కిన్ అనేది. ట్రై చేసి చూడండి. చూసారా కదా ఎంత బాగా ఉంటుందో. అసలు మనకు నైట్ క్రీమ్స్ యూజ్ చేసే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బయట పెట్టితే నిలవ ఉండదండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. మీకు నైట్లో వేసుకోవడం ఇష్టం లేదు అంటే మీరు ప్రొద్దున్నే కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా స్కిన్ అనేది ఎంత బ్రైట్గా అవుతుందో, అప్పటికప్పుడే మనకు స్కిన్ అనేది ఎంత బ్రైట్గా అయిపోతుందో మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇప్పుడు పండుగ వచ్చేసింది కదా, మనకు కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది. అలాగే దీపావళి పండుగకు మనము ఇలా కొత్త మట్టి ప్రమిదలు అయితే తీసుకుంటూ ఉంటాము. వీటిల్ని అలాగే కనుక తెచ్చిన వెంటనే అలాగే వెలిగించామనుకోండి, నూనె ఎక్కువగా పీల్చేస్తూ ఉంటుంది. మనము ఎంత నూనె పోసినా కూడా ఎక్కువసేపు వెలగవు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. తీసేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసేసేయాలి. రాళ్ళ ఉప్పు వేసేసి కాసేపు ఇలా మిక్స్ చేసేసి ఇందులోకి
మనం తీసుకున్న మట్టి ప్రమిదలు మొత్తం పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసి ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేసేయండి. ముందుగానే తెచ్చేసుకోండి. ముందుగానే తెచ్చేసి ఇలా చేసుకున్నామనుకోండి, మనకు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటాయన్నమాట దీపాలు. నేనైతే ఇలా ముందుగానే తెచ్చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వాటర్‌లో పెట్టేసి నిండుగా ఇలా ములిగేటట్టు పోయాలండి. వాటర్‌లో ఇలా బాగా మునిగేటట్టు పొయ్యాలి. ఇలా నిండుగా ఇలా పెట్టేసి మనం ఒక నైట్ మొత్తం ఇలా వదిలేసేయాలండి. నైట్ మొత్తం ఇలాగే వదిలేసి మనము నే మరుసటి రోజు గనుక వెలిగించుకున్నామనుకోండి, చాలా బాగా వెలుగుతాయండి. నూనె అనేది మనం కొంచెం నూనె పోసినా కూడా ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇక మనకు దీపావళి పండుగ అయితే వచ్చేసింది కదా! నేనైతే ప్రమిదలు తెచ్చుకున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి పుల్లగా అయిపోతూ ఉంటుందండి. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఒక 4, 5 రోజుల దాకా కానీ మనకు పుల్లబడకుండా, టేస్ట్ మారకుండా ఉండాలి అంటే ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. చూడండి ఏం లేదండి, ఒక హాఫ్ స్పూన్ షుగర్‌ని ఇలా వేసేసేయాలి. దోస పిండిలో కానీ, ఇడ్లీ పిండిలో కానీ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. ఇలా బాగా కలిపేసి మనము దీన్ని ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకున్నామనుకోండి, 4, 5 రోజులు కానీ మనకు పుల్లబడకుండా ఉంటుంది. టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ఈ టిప్ అయితే నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారండి. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూశాను. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.